దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో దుబాయ్ దేశం నుండి మన మధ్యలోకి వచ్చిన సహోదరులు సామిలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి మనం అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ. వారి సమయంలో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా ప్రభు పేరిట వారికి మనం చేస్తా ఉన్నాం. వారు వస్తుండగా మరొకసారి మనం అందరం గట్టిగా చెప్పబట్టి వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి కూడా ప్రభు పేరిట వందనాలు చూపిస్తూ ఉన్నాను. మీ అందరికీ నేను పరిచయం చేసుకునే తెలిసిన వ్యక్తినే. కొంచెం కొత్తగా కనబడుతున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరుచుకొని గత 12 సంవత్సరాలు దుబాయ్ దేశంలో నన్ను కాపాడుతూ మీరు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా బహుబలమైనది కనుక నన్ను మరలా ఈ దేశానికి నడిపించడానికి, ఈ ప్రాంతానికి నడిపించడానికి కూడా ప్రభు కృపను చూపినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీకు మీ సమయము కరెక్ట్గా ఉంటుందని నాకు అయ్యగారు చెప్పారు. ఇది కూడా సేమ్, నేను ఎన్ని గంటలకు వస్తాను, ఎన్ని గంటలకు ముగిస్తాను అనేది కూడా దుబాయ్ దేశంలో కూడా టైం టు టైం ఉంటుంది. ఒకవేళ టైం ఎక్కువైపోతే అక్కడ ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ డబ్బు చెల్లించకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సమయానుకూలంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ విశ్వాసి, నీ విశ్వాసం ఎక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఈ భూలోకానికి వచ్చినప్పుడు తాను తన పరిచర్యలో చేస్తున్నటువంటి పరిచర్య స్వార్థ ప్రకటనలో అనేకమైనటువంటి కార్యాలను జరిగించాడు. దానిలో ఒకటి చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు. మీ విశ్వాసము ద్వారా మీకు స్వస్థత కలిగిందని ఆయన చెబుతూ వచ్చాడు. ఈ విశ్వాసం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అవిశ్వాసము, రెండవది విశ్వాసము. కాసేపు అవిశ్వాసం గురించి చెప్పుకుందాం. అవిశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది, విశ్వాసం ఉంటే మనం ఏం పొందుకోగలుగుతాం చూద్దాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులు కనబడుతూ ఉన్నారు. వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కాస్త యేసు ప్రభు వారు నిద్రించారు, అంటే నిద్రపోయారు, అలసట తీర్చుకుంటూ ఉన్నారు. అంతలోనే ఒక తుఫాను ఏర్పడ్డది. ఆ తుఫానులో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ శిష్యులు ఒక 2 మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు, ఉపయోగిస్తూ ఉన్నారు. చదవండి అమ్మా. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మేము నశించిపోతున్నాము. వారు ఎందుకు నశించిపోతూ ఉన్నారు? దేని కొరకు నశించిపోతూ ఉన్నారు? వారు ఎటువంటి స్థితిలో ఆ మాటని పలుకుతూ ఉన్నారు? చూద్దాం. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత, యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత తాను 40 దినములు 40 రాత్రులు కొండ మీదికి వెళ్ళి ఉపవాసం చేసి ప్రార్థించి
తర్వాత సువార్త ప్రకటన కొరకు బయలుదేరిన తర్వాత శిష్యుల్ని పిలుచుకొని శిష్యులుగా ఏర్పాటు చేసుకొని వారితో యేసు ప్రభువారితో శిష్యులతో యేసు ప్రభువారు కలిసి ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఏ శిష్యులు వారి కన్నులతో చూసినటువంటి ఎన్నో కార్యాలను చూసినప్పటికీ కూడా ఒక మాటను వారు ఉపయోగిస్తున్నారు. అయ్యా, మేము నశించి పోతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము కాస్త అల్ప విశ్వాసముగా అవిశ్వాసముగా మార్చబడ్డాది. శిష్యులు యేసు ప్రభువుతో కలిశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు, ఎవరితో కలిసి మాట్లాడినా వారితో కలిసి మాట్లాడారు, పరిచర్య చేశారు, రోగంతో ఉన్న వారిని తీసుకువచ్చారు, నిలబెట్టారు, దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. చనిపోయిన వారి సైతం కూడా దేవుడు లేపాడు. ప్రాణాలతో నిలబెట్టినటువంటి దేవుడి కార్యములు చూసినప్పటికీ కూడా శిష్యులు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం. చూడండి, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనకు ఒక పేరు ఇవ్వబడ్డారు. ఏం పేరు ఇవ్వబడ్డాలి? విశ్వాసులు అని పిలుస్తారు. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు. ఎందుకు ఈ మాటను ఉపయోగిస్తారు అంటే, వీరు ఏది జరిగినప్పటికీ కూడా వీరు దేవుని మీదనే ఆధారపడతారు. ఒకటి. రెండవది, ఏది జరిగినప్పటికీ కూడా వీరి విశ్వాసంలో నుంచి బయటికి రారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విశ్వాసము బలమైనది. విశ్వాసము ఎంత ఆదరణ కలిగించేది. విశ్వాసము నశించిపోతున్నటువంటి వారిని వెలుపలికి తీసుకువచ్చేది. యేసు ప్రభువు వారు ఎందుకు నిద్రపోతున్నాడు? మరి ఎందుకు నిద్రపోవాలి ఆయన? మరి యేసు ప్రభువు వారు దేవుడు కదా, ఎందుకు నిద్రపోవాలి? ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు మరి గర్భమున ఆయన మనుషుడిగా పుట్టాడు కనుకనే మరలాగానే ఆయన అలసిపోయాడు. దేవుడి స్తోత్రం చెప్తాం. దేవుడి వాక్యం చెప్తున్నది, కునుకడు నిద్రపోడు అని చెప్తున్నది. కానీ ఈయన నిద్రపోయాడు అని అంటే మనుషుడిగా భూలోకంలో 3.5 సంవత్సరములు దేవుని యొక్క ఆయన తండ్రి యొక్క పరిచర్యను చేసి ముగించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా ఆదరణకర్తను మనకు అనుగ్రహించడు. మనలో ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అల్ప విశ్వాసం చూడండి, కింది చదివినట్లయితే మేము నశించిపోతున్నాము. నీకు చదవండి. మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించుమని ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మాట ద్వారా ఏం జరిగింది? గాలి, తుఫాను అంతా కూడా నిమ్మలమైపోయింది. చూడండి, యేసు ప్రభు వారి పైన మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన నోటి నుంచి ఏదైతే పలుకుతామో అది నెరవేర్చబడతాది, జరిగి తీరుతాది. కారణం విశ్వాసము అటువంటిది కలిగి ఉండాలి. బలమైనది విశ్వాసము, నమ్మకమైనది విశ్వాసము. కాస్తంత విశ్వాసములో సందేహము వచ్చిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చూద్దాం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు పేతురుతో అంటూ ఉన్నాడు. పేతురు దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా, నువ్వు నీళ్ల పైన నడుచుకుంటూ వచ్చావు కదా, మరి సెలవైతే నీ వీలైతే నీ ఆజ్ఞ నాకు ఇచ్చినట్లయితే నేను కూడా నీళ్ల పైన నడవడానికి అవకాశాన్ని ఇవ్వు అని అంటాడు పేతురు. అప్పుడేమంటాడు పేతురు? యేసు ప్రభువు వారు ఏమంటాడు? వెంటనే యేసు చెయ్యి చాపి దానికంటే ముందుకు వచనం చదవండి. యేసు ప్రభువు వారు సెలవిచ్చిన తర్వాత నీళ్ల పైన నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారికి దరిదాపుగా చేరుకు వచ్చినప్పుడు తాను మునిగిపోవడం సాగుతూ ఉన్నది. అంటే కిందికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏం జరిగింది? సందేహం కలిగింది. నేను యేసు ప్రభు వారి దగ్గరికి చేరుకుంటానా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు కూడా కాస్త సందేహం ఏంటిది? నేను పరలోక రాజ్యానికి వెళ్తానా లేదా?
విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విశ్వాసంలో సందేహం ఎప్పుడైతే వస్తాదో అల్ప విశ్వాసానికి చోటు ఇచ్చినట్టుగా జరుగుతుంది. ఈ అల్ప విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో యేసు ప్రభు వారికి దరిదాపుల్లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి దరిదాపుల్లోనికి వెళ్ళాలంటే నీవు మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని నీవు చచ్చేంత వరకు కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పేతురు వెళుతూ వెళుతూ ఎందుకు మునిగిపోతూ ఉన్నాడు? చదవండమ్మా. ఎందుకు మునిగిపోతూ ఉన్నాడు? నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. నీ సందేహమే నిన్ను నీట ముంచింది. మనము కూడా లోకరీతికి ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నాం. ఎన్నో విధాలైనటువంటి ఆ ఫంక్షన్స్ కు వెళ్తూ ఉంటూ ఉన్నాం. విశ్వాసంలో ఉన్నటువంటి మనలను అవిశ్వాసులుగా చేయడానికి ఎన్నో అవకాశాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకి కదా. మనల్ని పడగొట్టడానికి, మనల్ని చెడగొట్టడానికి, మనల్ని పతనం చేయడానికి, విశ్వాసముల నుంచి బయటికి తీసుకురావడానికి అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు మనల్ని అవిశ్వాసులుగా చేయడానికి ఎన్నో మార్గాలను ఎంచుకుంటున్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది. నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను దేవుని చెంతకు చేరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. ఇప్పుడు అల్ప విశ్వాసం ఏం చేసింది? మీరందరూ కూడా ఎవరు? యేసు ప్రభు వారితో ఉన్నవారే, యేసుతో కలిసి జీవించిన వారే, యేసుతో కలిసి నడిచిన వారే, యేసుతో మాట్లాడిన వారే, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో తోడ్పడిన వారే, యేసు చేసినటువంటి కార్యాలు కన్నులారా చూసిన వారే. ఇది నా దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనమందరూ కూడా దేవుడు చేసే కార్యాలను చూస్తున్నాం. అదే కన్నులు, విశ్వాసం కలిగినటువంటి కన్నులు అవిశ్వాసంగా ఎందుకు మారిపోతున్నాయి? నీలో ఒక చిన్న సందేహమే నిన్ను నీట ముంచుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే నిన్ను లోకములోనికి తీసుకుని వెళుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి నీ చిన్న సందేహమే రోగం పాలు చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే అల్ప నరకానికి నడిపించే విధానానికి తీసుకుని వెళుతూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే దేవుని మందిరానికి దూరం చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే దేవుని దాసునికి దూరం చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే విశ్వాసంగా ఉన్నటువంటి భర్తకు భార్యను దూరం చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే నీ కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసానికి నిన్ను దూరం చేస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చిన్న సందేహమే ఎక్కడి దాకా తీసుకువెళ్తున్నదో ఆలోచన. అల్ప విశ్వాసం చిన్నది. చూడండి, విశ్వాసం గురించి దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అంటాడు. మరి అల్ప విశ్వాసం ఎంత చిన్నగా ఉంటే నిన్ను ఈ ఆవగింజంత విశ్వాసానికి దూరం చేస్తూ ఉన్నది. ఒక్కసారి మనము క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎంత దిగజారి తత్వానికి మనం వెళ్ళిపోతున్నాము. ఈ సందేహమే దేవుని స్వరానికి దూరం చేస్తుంది. ఈ చిన్న సందేహమే నువ్వు చేసే ప్రార్థనలో ఒక క్వశ్చన్ మార్క్ ని కనబడుతుంది. చేస్తాడా చెయ్యడా, చేస్తాడా చెయ్యడా, చేస్తాడా చెయ్యడా. ఈ చివరి సందేహము ఎక్కడికి తీసుకెళ్తుంది? అల్ప విశ్వాసానికి. ఈ అల్ప విశ్వాసము ఎక్కడికి నెట్టుకొని వెళ్తుంది? నిన్ను ముంచి వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అల్ప విశ్వాసము చోటు చేసుకున్నప్పుడు అదే 17వ అధ్యాయము, ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అక్కడ కూడా అంటాడు. చూద్దాం, ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే నిశ్చయత అంటే ఇంకా దానికి తిరుగులేదు, మాట ఇంకా తిరుగులేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత,
క్రీస్తులోనికి బాప్తిసము పొందిన తర్వాత చూడండి, బాప్తిసం పొందినప్పుడు కొన్ని వాగ్దానాలు మన నోట పలుకుతూ ఉంటాం. నేను యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావా? అవునని అంటాం. అన్ని అవునని అంటాం. విశ్వాసం ఉన్నదని అంటాం. అంటే దేవుని మందిరానికి నడిపించబడకన్నా ముందు నీవు విశ్వాసముతో అన్యుడిగా వచ్చావు. అవిశ్వాసంతో ఉన్నావు. విశ్వాసము దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత విశ్వాసిగా మార్చబడ్డావు. విశ్వాసములో నడిపించబడుతున్నావు. ఈ చిన్న సందేహము నిన్ను నీట ముంచుతాది. అంటే నువ్వు నిలువెల్ల మునిగిపోతావు, పడిపోతావు, లోకంలోనికి వెళ్ళిపోతావు. ఇది నీ ఎదుటినే నీతో కలిసి వచ్చినటువంటి సహోదరుడే కావచ్చు, సహోదరే కావచ్చు, ఏం జరుగుతుంది? విశ్వాసిగా వచ్చాడు, ఇది అవిశ్వాసిగా కనబడుతున్నానంటే చిన్నపాటి సందేహానికి లోనయ్యాడు కనుకనే అవిశ్వాసిగా కనబడుతున్నాడు. ఒకవేళ ఆ చిన్నపాటి సందేహము కలగకపోయినట్లయితే ఇది నీ ప్రక్కనే కూర్చునేవాడు కూర్చునే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఆ చిన్న సందేహము నీ ద్వారానే కలిగిందేమో, మన ద్వారా కలిగిందేమో, నేను కూడా ఒకప్పుడు అవిశ్వాసములో నేను పడిపోయానేమో, సందేహించాను. ఆ సందేహమే నాతోటి సహోదరుడితో పంచుకున్నానేమో, అందుకడిగే పడిపోయాడు కావచ్చు, చెదిరిపోయాడు కావచ్చు, నీట మునిగిపోయాడు కావచ్చు, లోకములో మునిగిపోతున్నాడు కావచ్చు. అది నీ బాధ్యత, నీవు విశ్వాసములోనికి నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి రెండవది బలహీనమైన విశ్వాసం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు సారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి చూడండి, అబ్రహాము శారాలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? 99 సంవత్సరాల క్రితం కదా. ఆయన పిలుచుకున్నాడు. 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకుని ఏం చేశాడు? మీరు వెళ్ళండి, మీ జనాలు నిన్ను విస్తరింపజేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇశ్రాయేలులంతా నేను చేసేస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అబ్రహాము శారాలు ఏం చేశారు? ముందుకు సాగారు. 100 ఏళ్ల రమారమి 100 ఏళ్ల వయసులప్పుడు ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. అక్కడ ఒక మాట రాయబడ్డది, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చూడండి, ఈ చిన్నపాటి సందేహమే బ్రతుకులను తారుమారు చేస్తాడు. విశ్వాసిని అవిశ్వాసిగా చేస్తాడు, అవిశ్వాసిని విశ్వాసిగా చేస్తాడు. చిన్నపాటి సందేహమే. ఇది మన కళ్ళకు మనం చూస్తున్నాం. మన వయసు పెరిగిన కొద్దీ అదే మన ముందటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పడిపోతున్నారు, లేస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకరీత్యా మనం చూసినట్లయితే దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఈ చిన్నపాటి సందేహమే అవిశ్వాసములోనికి నెట్టుకొని తీసుకుని వెళ్తాది. ఒకవేళ ఈ అవిశ్వాసం దేవుడు 100 ఏళ్ల దాకా, అనగా అబ్రహాము 100 ఏళ్ల దాకా వెయిటింగ్ చేశాడు. ఒకవేళ 100 ఏళ్లు దాటితే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయేవాడు. ఇది నా దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనమందరము కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కార్యం లేట్ కావచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నీలో రోగం పోకపోవచ్చు, దేవుడి మందిరానికి వస్తున్నావు, అయినను దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీవు సందేహింపక అవిశ్వాసం కలిగి ఉండకుండా ఉన్నట్లయితే, విశ్వాసము ద్వారా ఆవరించేంత విశ్వాసం నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు చేయవలసిన కార్యాలన్నీ ఖచ్చితంగా ఏ రకంగా చేసి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎటువంటి
సమస్య అయినప్పటికీ కూడా, అంటే రెండవది బలహీనం చేస్తుంది. ఏం చేస్తుంది ఇది? అవిశ్వాసం ఏం చేస్తుంది? నిన్ను బలహీనం చేస్తుంది. అదే ఇన్ని రోజుల నుంచి నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత రోగంతో ఉన్నాను, ఎంత బాధతో ఉన్నాను, ఇంత అశాంతితో ఉన్నాను, ఇంత అసమాధానంతో ఉన్నాను, మరి నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానం రాలేకపోతూ ఉన్నదే, నా విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ఒక చిన్న బలహీనత చోటు చేసుకుంటే ఏమైపోతుంది? నీట హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను లేపుతాది, నీ అల్ప విశ్వాసమే, నీ సందేహమే నిన్ను నీట ముంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలబడాలన్నా పడిపోవాలన్నా ఈ రెండు పనులు నీలోనే జరగాలి, మనలోనే జరగాలి. పడిపోవాలన్నా నిలబడాలి. అంటే దేవునిలో నిలబడాలి, దేవునితో సహవాసము చేయాలనుకుంటే విశ్వాస వీరుడిగా విశ్వాసం కలిగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడవ మాట మనం చూసినట్లయితే మృతమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటే మృతమైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, విశ్వాసం ద్వారా నడుస్తున్నటువంటి మన జీవితంలో అవిశ్వాసము చోటు చేసుకున్నట్లయితే చచ్చిపోతాం. ఏమైపోతాం కదా? దేవుని మందిరానికి వచ్చినటువంటి మనమందరం కూడా విశ్వాసులుగా ఏం చేయబడుతున్నాం? పిలువబడుతున్నాం. అంటే ప్రజలకి అందరూ ఏ విధంగా కనబడుతున్నాం? దేవుని పిల్లలు వీరు కదా. మనకు ఒక పేరు పెట్టారు కదా. దేవుడు పెట్టాడు, వీళ్ళు నా పిల్లలు, అనగా దేవుని పిల్లలు, విశ్వాసులు, దేవుని మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, వీరిని ఏమనకూడదు. ఒకవేళ అన్నట్లయితే ఏం జరుగుతుంది? మనకు పాపం కలుగుతుంది అని అంటారు కొంతమంది కదా. అంటారా లేదా? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మృతము, క్రియలు లేని జీవితము, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మృతమైనటువంటి విశ్వాసము, అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. అవిశ్వాసం ఇష్టం లేదు. ఆవగింజంత విశ్వాసము నీకు ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి నీవు వారసురాలిగా తీర్చబడతావు. అవిశ్వాసం ద్వారా పొందుకునేది మరణం పొందుకుంటావు, దేవునికి దూరమై బ్రతుకుతావు, దేవునికి మందిరానికి రాలేకపోతావు. ఈ అవిశ్వాసమే నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాది? లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 4వ విషయాన్ని చూసినట్లయితే వ్యర్థమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంట? వ్యర్థమైనటువంటి విశ్వాసం. అంటే ఈ విశ్వాసము, అవిశ్వాసము వ్యర్థమైనది. ఎటువంటిది? వ్యర్థమైనది, పనికిరానిది. అది విశ్వాసము పనిని కలిగించేది, పనికొచ్చేది. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుంది? అమ్మ, నువ్వు నా కోసం ప్రార్థన చేసినావు కదా, నా కుటుంబంలో కార్యం జరిగింది. అప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పండి? మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అబ్బో, ప్రార్థన చేసి. అప్పుడు ఇంకేం పెరుగుతుంది? ఇంకేం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇంకా ఇతరుల గురించి, రాజ్యం కొరకు, దేశం కొరకు, సేవ కొరకు, దాసుని కొరకు, దాసురాలి కొరకు, పరిచర్య కొరకు, మందిరం కొరకు, ప్రతి వారి కొరకు, వచ్చే వారి కొరకు, అన్యుల కొరకు, నా బంధువుల కొరకు, వారందరి కొరకు నేను విశ్వాసం కలిగి విశ్వాస వీరురాలిగా నేను ప్రార్థించాలి. నీకు పట్టుదల పెరుగుతాది. వ్యర్థమైనటువంటి అవిశ్వాసము పనికిరాని. చూద్దాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, వ్యర్థమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారంట. 15వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసమును వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరములు సేవ పరిచర్య చేసి ఆయన శిలువ పైన, ఆ నాడు పైన తన ప్రాణాలను అర్పించి తిరిగి మన కొరకు లేచి తన ఆదరణకర్త
మాత్రం మన కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో ఉంచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇదే నీవు నమ్మకపోయినట్లయితే నీ విశ్వాసం ఏమైపోతుంది? వ్యర్థంగా మార్చబడతాది కదా. మీరు చెప్పాలి, వ్యర్థంగా మార్చబడతాది. నీవు దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు వ్యర్థమైనది పనికిరాదు. అవిశ్వాసం అనగా దేవుడు లేపబడలేదు, దేవుడు కార్యాలు చెయ్యడు కూడా నా జీవితంలో జరిగి ఇంకా అయిపోయినాయి నువ్వు అనుకున్నట్లయితే నీవు ఇంతవరకు నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థంగా కదా, వ్యర్థంగా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. అవునా కదా? అవునా కదా? అదే ఇంతకాలం నుంచి 10, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి నేను దేవుని మందిరానికి ఒక విశ్వాసం వెళ్ళినాను. ఈ దినాన్నే మన బయట ఏదన్నా లేకపోతే ఏదైనా పట్టుకొని నిలబడ్డాం అనుకోండి, మన చేతిలో కావచ్చు, మనకి ఏదైనా కావచ్చు, మన మొసట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనబడ్డాలనుకోండి, నీ తోటి విశ్వాసే కావచ్చు, నీ తోటి సహోదరుడే కావచ్చు, అరే నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి దేవుని మందిరానికి వచ్చినావు, మరి ఇప్పుడు ఏమైందనంటే ఇంతకాలం చేసిందంతా గుర్తులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వ్యర్థమైపోయింది. నువ్వు చేసిన నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేక అల్ప విశ్వాసములో అనగా సందేహించావు కనుకనే అప్పుడున్నటువంటి కలిగే విశ్వాసాన్ని ఇప్పుడు కోల్పోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది? అల్ప విశ్వాసం ద్వారా మనం ఏమేం కోల్పోతాం? ప్రతిదీ కోల్పోతాం. చిన్నపాటి సందేహం మనల్ని చంపేస్తుంది. చివరికి ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేవునికి దూరం చేసేస్తుంది కదా. దేవునికి స్తోత్రం చెప్తే హల్లెలూయా. మరి విశ్వాసం ద్వారా ఏమంటున్నాడు? ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11:33 వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించారు, సింహాల నోళ్లను మోయించారు. దాని గురించి మీకు అందరికీ తెలిసే కదా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆఖరి వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ మంచి స్టోరీ ఉండాలి. ఆయన గురించి స్పష్టంగా రాయబడ్డాలి. వీలైతే మీరు చదువుకోండి. కొన్ని విషయాలు నేను చెప్తాను. చూడండి, దానియేలు ఆ రాజ్యంలో ఒక మంచి అధికారిగా ఉండాలని నియమించబడ్డాడు. ఆ అధికారంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన చేతి కింద ఉన్నటువంటి శతాధిపతులే కావచ్చు, ప్రధానిపతులే కావచ్చు, ఇంకా వేరే వారందరూ కూడా ఆయన పైన కన్ను వేశారు. ఏమేశారు? కన్ను వేశారు. ఈయన దేవుని యందు విశ్వాసం కలిగి 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసంలో బలంగా నిలకడగా స్థిరత్వాన్ని కలిగి తాను జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తోటి వ్యక్తులందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారు? రాజ్యంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళుతూ ఉన్నారు. రాజేసుకున్నారు. ఏంటిది? దానియేలును ఏ విధము చేతనైనా ఆయన తప్పులో ఇరికించాలి, పాపములో పడగొట్టాలి. ఏ విధంగా విశ్వాసములో నుంచి అవిశ్వాసములోనికి ఆయనను తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఈ దానియేలు ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దానియేలును తప్పు పట్టాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, మరి ఈయన ఏ విధంగా తప్పులో చిక్కుతాడు? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి 30 దినాలు ఎవరు కూడా ఏ దేవుణ్ణి ఏ మనిషిని కూడా పూజించడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ పూజించినట్లయితే కఠినమైన శిక్ష వారికి విధించాలి. ఎటువంటి శిక్ష? సింహాల యొక్క బోనులో వేసేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వార్త ఎప్పుడైతే రాజు విన్న తర్వాత ఏం చేశాడు? సరే, ఏదేమైనప్పుడు కూడా దానియేలు పైన ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? రాజు. వీరందరూ రాజు చేతి కింద, తర్వాత దానియేలు చేతి కింద ఉన్నటువంటి వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారు? దానియేలు పైన కనుదృష్టి పెట్టారు. ఈయన ఏ విధంగా అయినా పడగొట్టాలి, ఏ విధంగా అయినా వీరిని చెడగొట్టాలి, వీరిని లేకుండా చేసేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదినా విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనమందరము నీవు కూడా నిన్ను పడగొట్టాలని శతవిధాల
చేస్తాడు. ఏమవుతుంది, ఏం కాదు, కొంత వేసుకుంటే ఏమవుతుంది, కొంత తింటే ఏమవుతుంది, కొంత తాగితే ఏమవుతుంది, కొంత మా దగ్గరికి వస్తే ఏమవుతుంది. నీ విశ్వాసంలో నుంచి అనగా దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి నిన్ను పడగొట్టడానికి శతవిధాల అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానిలో కూడా అన్ని రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఒక ప్రయత్నము దగ్గర దానియేలు కూడా దిగజారడానికి వెనుదీయలేదు. ఏంటిది? దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో చూసినట్లయితే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలంట. ఎటువంటి విశ్వాసాన్ని? స్థిరమైన విశ్వాసాన్ని. వినడం ద్వారా దేవుని మాటలు విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము స్థిరత్వంలో నిలబెడతాది, నిన్ను నిలబెడతాది. కనుక దానియేలు యొక్క జీవితంలో నింద, లోపము, నమ్మకము, దానియేలు పైన స్థిరత్వం కలిగి విశ్వాసంలో కలిగి జీవించడానికి ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వార్త దానియేలు విన్నాడు. ఎటువంటి వార్త విన్నాడు? దానియేలు విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? అయినప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. విన్నాడు కానీ మానలేదు, సందేహించలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పాలి హల్లెలూయా. అందుకొరకే దానియేలు నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, కల్మషము లేని విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసంలో ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? నిష్కపటమైన విశ్వాసం. నీ విశ్వాసంలో కాస్తంత కల్మషం ఏర్పడ్డదని పనికిరాదు, పనికి వస్తుందా? విశ్వాసంలో కాస్తంత కల్మషం ఏర్పడ్డది అనుకోండి, పనికి వస్తుంది, అది పనికిరాదు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నది నిష్కపటమైన విశ్వాసం, కల్మషము లేని విశ్వాసం అంటారు. ఇంకో మాట, 4వ మాట చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ అంటారు గొప్ప విశ్వాసం. ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదని యేసు ప్రభువు వారు ఒక శతాధిపతితో అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు కూడా అదే సాక్ష్యం పలకాలి, ఇటువంటి విశ్వాసాన్ని పలానా అమ్మలో నేను చూడలేదు. దానియేలు జీవితంలో కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు కనుకనే రాజు కూడా సపోర్ట్ చేయడానికి, రాజు హెల్ప్ సహాయం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు, కానీ తన వల్ల కాలేదు. రాజు ఒక మాటను వాడతారు, ఆ మాటను మీకు చదివి వినిపిస్తాను. అది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. రాజు ఒక మాటను పలుకుతాడు. 6వ అధ్యాయము 20 ఒక మాట మనం చూద్దాం. 6వ అధ్యాయము చదవండి. 22వ వచనము చదవండి, ఒక మాట చదవండి. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక ఆయన తన దూతలను పంపించి సింహాలకు నాకు హానియు చేయకుండా వాటి నోలను మూయించెను. రాజా 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞగా చదువు, అదే వచనం చదవండి. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. అంతకుముందు వచనం 14వ వచనంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాజు కూడా ఏం చేస్తున్నాడు? సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. రాజు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగానైనా అనగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు చెప్పాలి. ఇక్కడ ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? దానియేలు గురించి రాజు, గొప్ప రాజు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాడు చెప్పాలి. ఆయన విశ్వాసంలో నుంచి బయటికి రాలేదు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు.
గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, రాజు ఎదుట నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట విశ్వాసము, రాజు ఎదుట నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తున్నాడు. అందుకొరకే రాజుకు ఇష్టడై ఉన్నాడు కనుకనే రాజు ఏం చేస్తున్నాడు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అయినను ఆయన వల్ల కాలేదు. సింహాల బోనులో పడదోసిన తర్వాత దానియేలుతో అంటాడు, నీవు సేవించుచున్న దేవుడే, నీవు ఎవరిపైన విశ్వాసం కలిగి ఉన్నావో, 3 పూటలు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ దేవుడే నిన్ను రక్షించాలి, ఆ దేవుడే నిన్ను కాపాడాలి. నా వల్ల ఇంకా కాదు. నీ విశ్వాసమే దేవుని రాజ్యానికి చేరుస్తాది, నీ విశ్వాసమే నిన్ను విడిపిస్తాది, నీ విశ్వాసమే పాపానికి దూరంగా ఉంచుతాది, నీ విశ్వాసమే లోకానికి దూరంగా తీసుకుని వెళ్తాది, నీ విశ్వాసమే సమస్యలకు దూరంగా పెడతాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీ విశ్వాసమే నిన్ను కాపాడుతాది, నీ విశ్వాసమే నిన్ను రక్షణలోనికి తీసుకువెళ్తాది. దానియేలును పడివేసిన తరువాత సింహాలు అలాగనే కూర్చున్నాయి, కానీ సింహాలు మాత్రము ఆయనను ముట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సింహాల లాంటి సమస్యలు, శ్రమలు ఎదురైనప్పటికీ కూడా అవిశ్వాసంలోకి ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే ఆ సమస్యలే నిన్ను చంపివేస్తాయి, నిన్ను కాల్చివేస్తాయి, నిన్ను నరికివేస్తాయి. విశ్వాసాన్ని ఆవగించేంత విశ్వాసం ఎప్పుడైతే కలిగి జీవిస్తావో ఏ సమస్యనైనా నీవు జయించగలుగుతావు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధమైన విశ్వాసం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఏమంటున్నారు దేవుని వాక్యం ఒకసారి చదవండి. దేవుని యందు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకతో స్నానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ విచ్ఛేద కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సమాధానం చేరుదుము, దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూడండి ఎంత మంచి మాటలండి. విశ్వాసము ద్వారా నువ్వు ఏం పొందుకుంటామంట? దేవుని సన్నిధానానికి చేరే తత్వాన్ని, దేవునితో సహవాసం చేసే తత్వాన్ని, దేవునితో మాట్లాడే విధానాన్ని నీవు కలిగి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే చాలా ఉన్నాయి. విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని ఉన్నది చూడండి. ఎన్నో మాట, దేవునికి మహిమ కలుగును. ఒకరితో ఒకరు విశ్వాసం కలిగి ఉండాలంట. ఆరో మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-6 వచనంలో ఒకరితో ఒకరు విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసము ఆమెకు పంచాలి, ఆమె విశ్వాసాన్ని నీవు తీసుకురావాలి. ఈ ఇద్దరి విశ్వాసము దేవుని చెంతకు చేరినప్పుడు, అనగా చూడండి, శతాధిపతి తన దాసునితో రోగముతో ఉన్నప్పుడు శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా దాసుడు రోగముతో ఉన్నాడు, మీరు నా ఇంటికి రాకపోయినా సరే నీవు మాట మాత్రము సెలవిమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎవరిపైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? దేవుని పైన విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. అనగా రోగముతో ఉన్నటువంటి దాసుని పైన కూడా విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. ఏమని? ఆ రోగముతో ఉన్నటువంటి వ్యక్తి బాగుపడతాడు. ఏ విధంగా బాగుపడతాడు? దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి విశ్వాసము కూడా అదే విధంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన ఆత్మీయంగా దేవుడు దీవించి ముందుకు నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చెప్పినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు. నిన్న మనమందరం కూడా ఒకసారి గట్టిగా దాసుని బట్టి, దేవుని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయం అందున మరి దేవుని దాసుడు చెప్పిన వాక్యం, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసా? నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను.
మన విశ్వాసాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందరూ నీ విశ్వాసాన్ని చెడగొట్టినా, ఎందరూ నీకు పడగొట్టినా నీ విశ్వాసాన్ని నీవే కాపాడుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత చిన్న కార్యక్రమం ఉన్నది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, నీ దాసులు చెప్పినటువంటి ఈ ప్రత్యేకమైన వర్తమానమును నీ నామం పేరిట మేము దీవిస్తున్నాం. దేవ, ఈ దినమున మీరు మాతో మాట్లాడారు. నిజమే, మా జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో మాకు మీరు ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకోవడానికి మీరు కృప చూపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యపు వెలుగులో నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. ఏవి బలహీనపరుస్తుందేమో ఆ బలహీనతలను మమ్మలను మా నుండి దూరమైపోవును గాక. ఆ సందేహం మాలో నుండి దూరమైపోవును గాక. ఆ కపటమైన విశ్వాసం మాలో నుండి దూరమైపోవును గాక. నేను అంగీకరించకుండా చేస్తున్న ఆ వ్యర్థమైన విశ్వాసం మాలో నుండి తొలగిపోవును గాక. ఫలభరితమైన విశ్వాసం మాలో కలుగును గాక. ఆయన అద్భుతం చేయగలిగిన విశ్వాసం మాలో కలుగును గాక. నిష్కపటమైన విశ్వాసం మాలోనికి మీరు తీసుకురామని నేను అడుగుతున్నాను. నీ కృప చూపండి. నీ దాసుని ఇంకా బలంగా వాడుకోనండి. గడిచిన దినాలు సంవత్సరాల కంటే జరగబోయే దినాలు సంవత్సరాల్లో నీ దాసుడు అద్భుతమైన వాక్యమును అనేకులకు ప్రచురించినట్లుగా సహాయం చేయండి. కృప చూపండి. తన కుటుంబాన్ని, కలిగించిన భార్యను, బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఉందా? దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యం అందించిన మరి దాసునికి ఒక చిన్న సన్మానం చేద్దాం. సంఘ పెద్దలు మరి ముందుకు వచ్చినట్లయితే మరి ఈ కార్యక్రమాన్ని మరి వారి వారి కుటుంబంతో వచ్చారు కనుక కుటుంబంతో వారి వేదిక పిలిచి దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. సంఘ పెద్దలు మరి ముందుకు వచ్చి ఈ పని కొనసాగించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రండి. దేవుని స్తోత్రం. మొదట దాసుని కుటుంబాన్ని ముందుకు పిలుద్దాం. ఇట్లా వారికి నిలబడుతుంటే మరి మిగతా సంఘ పెద్దలు వచ్చి దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వారిని మరి సహోదరి ఇస్తారు, అలాగే కీర్తనలో వారి తిరున్నారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. దేవుని స్తోత్రం. పాస్టర్ కూడా రండి పైకి. దేవుని మహిమ. సంఘం చాలా చెప్పి సన్మానించి అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. మొదటిసారిగా మరి మన సంఘానికి వచ్చి దేవుడు వాక్యం అందించిన దాసుని కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. మరి చివరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. దేవునికి మహిమ. ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత కార్యక్రమం చేయండి. అందరం లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. ఒక చిన్న కోరస్ పాడదాం. దేవునికి స్తోత్రం. మనకందరికి ఇష్టమైన కోరస్. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి మహిమ. హల్లెలూయా. 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 హల్లెలూయా.
ద్వారా నీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడావు. ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దాసుని కుటుంబాన్ని దీవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసము లేకుండా నీకు ఇష్టడై ఉండుట అసాధ్యం. నిజంగా దేవా, విశ్వాసమును గురించినటువంటి మాటలు ఈ దాసుని ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడినందుకు ఆ రెండు చేతులెత్తి నీకు స్తుతిస్తున్నాను. అందరూ స్తుతిద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా విశ్వాసాన్ని మీరు బలపరచండి. నా విశ్వాసాన్ని మీరు దృఢపరచండి. నా విశ్వాసములో నన్ను నిలబెట్టండి. నా విశ్వాసములో సందేహము రాకుండా నన్ను మీరు భద్రపరచమని అడుగుతున్నాను. కృప చూపమని దేవా, వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి. అనేక మంది బిడ్డలు రావలస్తున్నారు, రాలేకపోయినారు. వచ్చే వారం జరగబోయే ప్రభు బలలో ఈ సన్నిధిని తోడుగా ఉంచి నీ కార్యాలు జరిగించండి. ఈ కృపను బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ చెప్పాలి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నినే సహవాసము సరిని కాపుదల కూడిన మనకు లోకమున్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నీడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.